వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మనం ఇక్కడ జిఎస్టీ టాపిక్ మాట్లాడుకుంటున్నామండి. జిఎస్టీ చాప్టర్లో మనం లివే అండ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మన దీంట్లో స్కెడ్యూల్ 1 కంప్లీట్ చేసేసాం అండ్ స్కెడ్యూల్ 2లో కూడా ఏమేం టాపిక్స్ ఉన్నాయి అనేది కవర్ చేసామన్నమాట. సో దాంట్లో ప్రతి టాపిక్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో స్కెడ్యూల్ 2 అంటే ఏంటి అంటే ఏ ట్రాన్సాక్షన్ని సప్లై ఆఫ్ గూడ్స్ అంటారు అండ్ ఏ ట్రాన్సాక్షన్ని సప్లై ఆఫ్ సర్వీస్ అంటారు అని చెప్పి పర్టికులర్గా మనకి డిఫైన్ చేశారు. సో క్లియర్గా మనకి స్కెడ్యూల్ 2లో చెప్పారనమాట. ఎక్కడ చెప్పారు అంటే సెక్షన్ 7 క్లాస్ 1Aలో చెప్పారు. కొత్త సెక్షన్ ఇన్సర్ట్ చేసి దానిలో చెప్పారనమాట. సో ఏ గూడ్స్ని సర్వీస్ అనాలి, ఏ సప్లైని సర్వీస్ అనాలి ఆర్ ఏ సప్లైని గూడ్స్ అనాలి అని స్కెడ్యూల్ 2 అనేది మనకు చెప్తుంది అనమాట. సో దాంట్లో మనం కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసాం. సో వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా లాస్ట్ క్లాస్లో కొన్ని డిస్కస్ చేసాం అండ్ ఈరోజు క్లాస్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. సో మనకి ఏమైనా బిజినెస్ అసెట్స్ ఉన్నాయనుకోండి, వాటిని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. సో అయితే సప్లై ఆఫ్ గుడ్ అవుతుందా లేదా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా లేదా బిజినెస్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే అనేది మనం చెప్పాలన్నమాట. సో ఈజ్ ఇట్ ఏ సప్లై ఆఫ్ గుడ్ ఆర్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అని మనం చెప్పాలన్నమాట. అది సప్లై అవుతుందా ఆర్ సర్వీస్ అవుతుందా ఆర్ గుడ్ అవుతుందా అని చెప్పి మనం చెప్పాలన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 66. సేల్ ఆఫ్ ఆఫీస్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్. సో ఇక్కడ ఏం చేశారంటే ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎక్కడైతే మనం ట్రాన్స్ఫర్ చేసాము ఆర్ సేల్ చేసాము ఆర్ డిస్పోజ్ చేసాము అని వచ్చింది అనుకోండి, ఎక్కడైనా వర్డ్స్ వచ్చాయి అనుకోండి, ఆ గూడ్స్తో పాటు మనం టైటిల్ కూడా వెళ్ళినట్టు అస్యూమ్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ అంటే ఏం లేదు, సేల్ జరిగినట్టు అనమాట. సో మనం సేల్ చేస్తే ఎలాగ అనుకుంటాము, టైటిల్ కూడా వెళ్ళిపోతుంది కదా గూడ్స్తో. గూడ్స్కి సంబంధించిన ఓనర్షిప్ కూడా వెళ్ళిపోతుంది. ఎవరైతే పర్చేస్ చేశారో ఆ పర్సన్కి సెల్లర్కి సంబంధించిన టైటిల్ ఏదైతే ఉందో బయర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ సేల్ ఆఫ్ ఆఫీస్ అసెట్స్ అన్న బిజినెస్ అసెట్స్ అన్న ఒకటి. సో ఆఫీస్లో ఉన్న ఫర్నిచరు అలాగే ఆఫీస్లో ఉన్న కంప్యూటర్స్ సేల్ చేసేసారు. సో ఇక్కడ సప్లై ఆఫ్ గూడా సప్లై ఆఫ్ సర్వీసా అంటే మనం ఏం చెప్పాలి అంటే ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ అని అనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రీ శాంపుల్స్ ఫ్రీలీ సప్లై టు అదర్స్ ఆర్ ఆల్సో సప్లై ఆఫ్ గూడ్స్. సో ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఫ్రీ శాంపుల్స్ అనమాట. మనకి చెప్పినట్టు స్కెడ్యూల్ 1లో చెప్పినట్టు ఫ్రీ శాంపుల్స్ అంటే ఏంటి, గూడ్స్ని ఇచ్చేస్తున్నారు. ఏవైతే ఉన్నాయో మన ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు ఆర్ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం కావచ్చు, మన కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసామనుకోండి, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, దాని ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఫస్ట్లో స్టార్టింగ్లో చిన్న అమౌంట్లో చిన్న క్వాంటిటీలో మన ఫ్రీ శాంపుల్స్ అనేవి ఇస్తారనమాట. సో దానికి ఏ కన్సిడరేషన్ కూడా చార్జ్ చేయరనమాట. సో కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా సరే ఫ్రీ శాంపుల్స్కి మనకి స్కెడ్యూల్ 1 ప్రకారం సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు. సో ఇక్కడ ఫ్రీ శాంపుల్స్గా ఏమి ఇస్తున్నారు, గూడ్స్ ఆర్ ప్రొడక్ట్సే ఇస్తున్నారు. సో ఇది సప్లై ఆఫ్ గూడా సప్లై ఆఫ్ సర్వీసా అంటే సప్లై ఆఫ్ గూడ్స్ అని అనాలన్నమాట. సో ఫ్రీ శాంపుల్స్ ఫ్రీలీ సప్లై టు అదర్స్ ఆర్ ఆల్సో సప్లై ఆఫ్ గూడ్స్ అనమాట. సో ఏదైనా సరే గూడ్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఏ టైప్ ఆఫ్ గూడ్స్ అయినా సరే ఫ్రీ శాంపుల్స్ ఇచ్చారనుకోండి, అక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరిగినట్టు అంటే సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినట్టు అనమాట. సో ఆ ట్రాన్సాక్షన్లో సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినట్టు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ రాజ్ పర్చేస్డ్ ఏ కార్ ఫర్ బిజినెస్ యూజ్ అండ్ ఆఫ్టర్ 1 year సోల్డ్ ఇట్ టు ఏ కార్ డీలర్ ఫర్ 2 lakhs. విల్ ద ట్రాన్సాక్షన్ బి ఏ సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ యాక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మిస్టర్ రాజ్ అనే పర్సన్ ఏం చేశాడు అంటే కార్ కొనుక్కున్నాడు అనమాట. సో బిజినెస్లో కొన్నాళ్ళు యూజ్ చేశాడు, బిజినెస్ పర్పస్ కోసం ఆ కార్ని కొన్నాళ్ళు యూజ్ చేశాడు. యూజ్ చేసి ఏం చేశాడు, ఒక 1 year యూజ్ చేసి ఆ కార్ బోర్ కొట్టింది అవ్వచ్చు ఆర్ వేరే ఏ రీజన్తో అయినా సరే ఆ కార్ అనేది వేరే అదర్ పర్సన్కి సేల్ చేశాడనమాట. కార్ బిజినెస్ చేస్తాడు కదా, కార్ డీలర్కి సేల్ చేసేసాడు. సో రాజ్ కార్ డీలర్కి కార్ అమ్మినప్పుడు 2 lakhsకి అమ్మాడనమాట కారు. సో ఈ ట్రాన్సాక్షన్ సప్లై అవుతుందా జిఎస్టీ ప్రకారం అండ్ ఈ ట్రాన్సాక్షన్లో గూడ్ ఇన్వాల్వ్ అయిందా సర్వీస్ ఇన్వాల్వ్ అయిందా అనేది మనం చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది, 2 lakhs 2 lakhs తీసుకున్నాడు కదా కార్ అమ్మిన దానికోసం. సో ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ కన్సిడరేషన్. అలాగే ఇక్కడ సప్లైలో ఇంక్లూడ్ అవుతుందంటే ఖచ్చితంగా సప్లైలో ఇంక్లూడ్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ ఫర్ కన్సిడరేషన్ షాల్ బి సప్లై ఆఫ్ గూడ్స్.
ఈవెన్ ఇఫ్ క్రెడిట్ ఈజ్ నాట్ క్లెయిమ్. సో ఇక్కడ ఏం చెప్పారు ఆన్సర్లో చూడండి. సో ఇది జిఎస్టీలో ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇది సప్లై ఆఫ్ గూడ్స్ లానే ట్రీట్ చేస్తారు. వాళ్ళు అక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకున్న కార్కి సంబంధించి ఆర్ యూజ్ చేసుకోకపోయినా కన్సిడరేషన్కే సేల్ చేశాడు, కన్సిడరేషన్ లేకుండా సేల్ చేశారు అని చెప్పారు అనుకోండి, అది Schedule 1 అయిపోతుంది. అలా కాకుండా కన్సిడరేషన్ అని చెప్పారు, 2 lakhsకి కార్ అమ్మేశారు. 2 lakhs తీసుకొని కార్ డీలర్కి ఆ కార్ అమ్మేశాడు మిస్టర్ రాజ్. సో ఇక్కడ ఏం జరిగింది, విత్ కన్సిడరేషనే అక్కడ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. సో ఈ ట్రాన్సాక్షన్లో సప్లై ఆఫ్ గూడ్స్ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట. సో అక్కడ ట్రాన్సాక్షన్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకున్న ఆ కార్కి సంబంధించి యూజ్ చేసుకోకపోయినా అది నాట్ నెసరీ అనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇది Schedule 2 ట్రాన్సాక్షన్ అనమాట. సో ఈ యాక్టివిటీని మనం ఏమంటాము అంటే సప్లై ఆఫ్ గూడ్స్ అంటాం. సో అదనమాట ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. సో బిజినెస్ అసెట్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. సో ఇంకో టాపిక్ ఉందిగా, మనం ఈ Schedule 2లో ఫస్ట్ టాపిక్ అయితే ఒక టాపిక్ ఏమో బిజినెస్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. అదే బిజినెస్ అసెట్స్ మనం పర్సనల్ యూస్కి యూజ్ చేసుకుంటే అప్పుడు ఏ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఏంటి, ఎవరికి సేల్ చేయట్లేదు, ట్రాన్స్ఫర్ చేయట్లేదు, బిజినెస్ అసెట్స్ పర్సనల్ యూస్కి యూజ్ చేసుకుంటాం అనమాట. ఆ బిజినెస్ అసెట్స్ అంటే ఏంటి, అది సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా అంటే మనం ఏం చెప్పాలి, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ Schedule 1 of CGST Act 2017 does not provide that use of goods for private or personal purpose, whether without consideration, will be treated as supply. Hence, no GST is payable on use of the goods for private or personal purpose. However, ITC proportionately will be denied. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఏదైనా బిజినెస్ అసెట్స్ పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటే ఆ అసెట్స్ మీద జిఎస్టీ కనుక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక క్లెయిమ్ చేసి ఉన్నారనుకోండి, మనం ఏం చేయాలి, జిఎస్టీ పే చేయాలి. అలా కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక యూజ్ చేసుకోకుండా అవైల్ చేసుకోకుండా ఉన్నారనుకోండి, అప్పుడు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో అక్కడ ఎందుకంటే సప్లై జరిగినట్టు ట్రీట్ చేయరు అని చెప్తున్నారనమాట. సో Schedule 1 of CGST Act does not provide that use of goods for private or personal purpose, whether without consideration, will be considered as supply. సో ఇది సప్లై లాగా కన్సిడర్ చేయరంట Schedule 1 ప్రకారం. CGST Act 2017 ప్రకారం ఏ గూడ్స్ అయినా సరే ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటే అది కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా సరే విల్ బీ కన్సిడర్ as సప్లై అనమాట. Hence, no GST is payable on use of goods for private or personal purpose. సో ఇదనమాట. అక్కడ ఒకవేళ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకున్నాడు అనుకోండి, మనం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకోకుండా ఏదైనా సరే ప్రైవేట్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోకుండా ఉన్నారనుకోండి, అప్పుడు జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకి Schedule 1లో చెప్పినట్టు మనకి అసెట్స్ అనేవి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి అవైల్ చేసుకున్నారనుకోండి, అండ్ వాళ్ళేమి కన్సిడరేషన్ లేకపోయినా సరే ఆ ట్రాన్సాక్షన్స్ మేము సప్లై అనము, ఎందుకంటే కన్సిడరేషన్ లేని ట్రాన్సాక్షన్స్ సప్లై కాదు కదా అని చెప్పి అంటారనమాట. సో అందుకోసం ఆ రీజన్ రాకుండా ఉండటం కోసం ఒకవేళ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే జిఎస్టీ పే చేయాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోకపోతే దెర్ విల్ బి నో జిఎస్టీ అనమాట. నో జిఎస్టీ ఈస్ పేయబుల్ ఆన్ యూజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ప్రైవేట్ ఆర్ పర్సనల్ పర్పస్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూద్దాం. Mr. A is engaged in the business of transaction of passengers. He provides a vehicle for the marriage of his accounts manager free of cost. Is it a supply of service? But no GST is payable, provided business not claiming input tax credit. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. మిస్టర్ ఏ అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేస్తున్నాడు అనమాట. సో ఏదైనా వెహికల్స్ ఉంటాయి కదండి, ట్యాక్సీస్ అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేస్తున్నాడు మిస్టర్ ఏ. అండ్ మిస్టర్ ఏ ఏం చేశాడు అంటే తన ఫ్రెండ్ ఒక అకౌంట్స్కి సంబంధించి మేనేజర్ ఉన్నాడనమాట తన ఫ్రెండ్. సో ఆ అకౌంట్స్ మేనేజర్ యొక్క మ్యారేజ్కి అకౌంట్స్ మేనేజర్ యొక్క మ్యారేజ్కి ఏం చేశాడంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వెహికల్స్ అనేవి ప్రొవైడ్ చేశాడనమాట.
సో ఫ్రీగా ప్రొవైడ్ చేశాడు, ఎందుకంటే ఫ్రెండ్ అని చెప్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మ్యారేజ్ కోసం వెహికల్స్ అనేవి ప్రొవైడ్ చేశాడనమాట మిస్టర్ ఏ. అంటే ఏంటి, వితౌట్ కన్సిడరేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ ఇది సప్లై ఆఫ్ గూడా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ అని అడుగుతున్నారు, ఆర్ ఈజ్ ఇట్ సప్లై అని అడుగుతున్నారు. సో ఏం జరిగింది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయితే ఏమీ అవైల్ చేసుకోలేదన్నమాట. ప్రొవైడెడ్ బిజినెస్ నాట్ క్లైమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోకపోతే ఏంటంటే జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నో జిఎస్టీ ఈజ్ పేయబుల్ ప్రొవైడెడ్ బిజినెస్ నాట్ క్లైమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అలా కాకుండా ఏం చేశాడు తర్వాత సిచ్యువేషన్లో, 2500 ఛార్జ్ చేశాడనమాట, కన్సిడరేషన్ అయితే తీసుకున్నాడు. సో ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు జిఎస్టీ. సో ఇక్కడేంటి, కన్సిడరేషన్ తీసుకున్నాడు ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నాడు అనమాట. సో 2500. సో అలాంటప్పుడు మనం సబ్జెక్టెడ్ టు జిఎస్టీ అనమాట, సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట. సో అదనమాట, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే జిఎస్టీ పే చేయాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోకపోతే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మనం సప్లై చేసాం కాబట్టి. ఫ్రీ శాంపుల్స్ అయినా అంతే. సో ఏదైనా గూడ్స్ ఫ్రీ శాంపుల్గా కన్సిడరేషన్ లేకుండా చేసామనుకోండి, ఆ శాంపుల్స్కి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే మనం జిఎస్టీ పే చేయాల్సిందే. అలా కాకుండా మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోలేదనుకోండి, సో మనకి ఏ కన్సిడరేషను రాలేదు అండ్ దానికి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా అవైల్ చేసుకోలేదు, అప్పుడు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫ్రీ శాంపుల్స్ వచ్చేటప్పుడు ఆర్ వితౌట్ కన్సిడరేషన్ వచ్చేటప్పుడు మనం ఏం చూసుకోవాలి అంటే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నారా లేదా. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నారు, వితౌట్ కన్సిడరేషన్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నారు కాబట్టి జిఎస్టీ పే చేయాలి. అలా కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోలేదు అండ్ ఆ ట్రాన్సాక్షన్లో ఏ కన్సిడరేషన్ కూడా రాలేదు, ఫ్రీ శాంపుల్స్ చేశారు కాబట్టి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోలేదు కాబట్టి జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ అనమాట. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఫర్నిచర్. హీ ఆర్గనైజెస్ ఫంక్షన్ in his house. As a result, he used business furniture for the function. It is a supply of service. Is it a supply of service? Since there is no consideration and hence no GST will be levied, ప్రొవైడెడ్ బిజినెస్ నాట్ క్లైమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎక్స్ ఏం చేస్తున్నాడంటే ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నాడు అనమాట. సో ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నాడు అండ్ ఒక ఫంక్షన్ జరిగింది వాళ్ళ ఇంట్లో. సో ఎలాగో ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నాడు కదా, తన షాప్లోనే ఫర్నిచర్ ఉందని చెప్పి ఆ ఫంక్షన్లో యూజ్ చేసుకున్నాడు అనమాట. అంటే ఏంటి, బిజినెస్ అసెట్స్ని పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు. అండ్ ఫర్నిచర్కి సంబంధించి ఎక్కడా కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోలేదు. సో జిఎస్టీ అప్లై అవుతుందా అవ్వలేదా అవ్వదా అని అడుగుతుంటే ఏం చెప్పాలి అంటే, ఇక్కడ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు బిజినెస్ అసెట్స్ అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా యూజ్ చేసుకోలేదు. సో ఎక్కడా కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోలేదు. సో ఇక్కడ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిన్స్ దేర్ ఈజ్ నో కన్సిడరేషన్ అండ్ హెన్స్ నో జిఎస్టీ విల్ బి లివిడ్ ప్రొవైడెడ్ బిజినెస్ నాట్ క్లైమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోలేదు కాబట్టి, కన్సిడరేషన్ కూడా రాలేదు కాబట్టి మన జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకున్నాడు అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నాడు అనమాట. అంటే ఏంటి, ఎప్పుడో పర్చేస్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ని మళ్ళీ సేల్ చేసినప్పుడు పే చేయాల్సిన ట్యాక్స్లోంచి సెట్ ఆఫ్ చేసుకున్నాడు అనమాట, వేరే అదర్ అసెట్స్లో ఈ ఫర్నిచర్కి సంబంధించి. సో అప్పుడు ఏం జరిగింది, తర్వాత ఇలా పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు ఆ ఫర్నిచర్ని అండ్ దాని నుంచి కన్సిడరేషన్ రాలేదంటే, నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావు కదా, సో కన్సిడరేషన్ రాకపోయినా సరే నువ్వు జిఎస్టీ పే చేయాలంటారు, ఎందుకంటే ప్రొవైడెడ్ యు ఆర్ అవైలింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇక్కడ సిచ్యువేషన్లో అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోలేదు అండ్ ఆ పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు, కన్సిడరేషన్ ఏం రాలేదు కాబట్టి మనం జిఎస్టీ కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ ప్రొవైడెడ్ కార్ టు వన్ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్ ఫర్ హిస్ పర్సనల్ పర్పస్ అండ్ చార్జ్ ఫీ 30,000 per month. It is supply of service and the same is taxable under GST. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే ఒక కార్ ఇచ్చిందనమాట.
ఎవరికి ఇచ్చింది అంటే వన్ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్ అనమాట. సో ఎక్స్ లిమిటెడ్ అనేది కంపెనీ కాబట్టి సో కంపెనీకి డైరెక్టర్స్ ఉంటారు కదా. సో ఏం చేసింది, ఎక్స్ లిమిటెడ్ ఒక కార్ ఇచ్చిందనమాట వాళ్ళ డైరెక్టర్కి. ఒక కార్ ఇచ్చింది పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకో అని. అండ్ ఏం చేస్తుంది, కార్ యూజ్ చేసుకుంటున్నందుకు పర్ మంత్ 30,000 రూపీస్ అనేది ఫీజు లాగా ఛార్జ్ చేస్తుంది. సో అది సప్లై అవుతుందా అని అడుగుతున్నారు. సో ఇది సప్లై అవుతుంది, ఎందుకంటే కన్సిడరేషన్ ఉంది కాబట్టి, ట్రాన్సాక్షన్లో కన్సిడరేషన్ ఉంది కాబట్టి ఇది సప్లై అవుతుంది. సో సప్లై ఆఫ్ ఏంటి అంటే సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఏ డైరెక్టర్ టేక్స్ ఏ కంప్యూటర్ home for his private use. This computer is the company's business asset. సో ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ ఏం చేశాడు అంటే, మన కంపెనీలో ఉన్న డైరెక్టర్ సో కంప్యూటర్ని తన ఇంటికి తీసుకెళ్ళి పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాడు. అండ్ ఆ కంప్యూటర్ ఏమో కంపెనీకి సంబంధించి బిజినెస్ అసెట్. సో ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట. జిఎస్టీ ఈజ్ అకౌంటబుల్ ఆన్ ద యూస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్ ఇట్స్ కాస్ట్. So GST is accountable on the use of the computer based on its cost. సో జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది, సప్లై లివ్ చేస్తారనమాట. సో ఆ కంప్యూటర్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఎంతైతే ఉందో ఆ కాస్ట్ మీద జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట పర్సనల్ పర్పస్ కోసం. అండ్ హవెవర్ ఇఫ్ ద కంపెనీ చూస్ నాట్ టు క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ద కంప్యూటర్స్ పర్చేస్డ్, the private use of the computer will not attract GST. సో సేమ్ యాజ్ యూజువల్ అనమాట. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకోకపోతే, ఒకవేళ అది బిజినెస్ అసెట్స్ని పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నా జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోలేదు. సో ఇక్కడ పర్చేస్ చేసినప్పుడు, కంప్యూటర్ పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ట్యాక్స్ ఉందో అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోలేదు. సో జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, విల్ నాట్ అట్రాక్ట్ జిఎస్టీ. సేమ్ అన్నిట్లాగానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే జిఎస్టీ పే చేయాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోలేదు, నాట్ క్లైమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, సో జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. ఈ డైరెక్టర్ యూజెస్ ద కంపెనీస్ కార్ ఫర్ హిస్ ఫ్యామిలీ అవుట్ గోయింగ్. ఇట్ ఈస్ అ సప్లై ఆఫ్ సర్వీస్. ద కంపెనీ వాజ్ నాట్ ఎంటైటిల్డ్ టు క్లైమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇంకోడ్ ఆన్ ద పర్చేస్ ఆఫ్ ద కార్ యాజ్ ఇట్ ఈస్ డిసలౌడ్. సో ఇక్కడ ఏం చేశాడంటే డైరెక్టర్ కంపెనీకి సంబంధించి కార్ ఏదైతే ఉందో ఆ కార్ని పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు. అండ్ ఎందుకంటే ఫ్యామిలీని అవుటింగ్కి తీసుకెళ్ళడం కోసం, ఏదో వీకెండ్ వచ్చింది, సో బిజినెస్కి సంబంధించిన కార్ ఏదైతే ఉందో ఆఫీస్ కార్ తీసుకెళ్ళి ఫ్యామిలీకి పర్పస్ కోసం వాడుకున్నాడు అనమాట. అంటే ఏంటి, పర్సనల్ పర్పస్ కోసం కార్ని యూజ్ చేసుకున్నాడు. సో ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. The company was not entitled to claim input tax credit on the purchase of the car as it is disallowed. సో ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే ఆ కార్కి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా అవైల్ చేసుకోలేదు, ఎందుకంటే అది డిజలౌడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కాబట్టి వాళ్ళు అలౌ చేసుకోలేదు అనమాట. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అలౌ చేసుకోలేదు కాబట్టి ఆ కార్ పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు, ఫ్యామిలీని అవుటింగ్కి తీసుకెళ్ళటం వల్ల. సో పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఏమీ పే చేయలేదు, ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోలేదు. సో జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ద కంపెనీ డస్ నాట్ నీడ్ టు అకౌంట్ ఫర్ జిఎస్టీ ఆన్ ద ప్రైవేట్ యూస్ ఆఫ్ ద కార్ యాజ్ నో ఇన్పుట్ ట్యాక్స్ వాస్ క్లైమ్డ్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ ఆర్ రిలేటెడ్ కంపెనీస్. వై యూజెస్ ఎక్స్ లిమిటెడ్ బిజినెస్ అసెట్స్, నేమ్లీ లార్జ్ ఫార్మాట్ ప్రింటర్ to print high resolution architectural plans for its client. సో ఇక్కడ ఏంటంటే XY అనే 2 కంపెనీస్ ఉన్నాయన్నమాట. 2 కూడా రిలేటెడ్ కంపెనీస్, లైక్ హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ అవ్వచ్చు, ఆర్ హెడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ అవ్వచ్చు, 2 రిలేటెడ్ కంపెనీస్ అనమాట. సో ఏం చేసిందంటే వై అనే కంపెనీ ఎక్స్ లిమిటెడ్కి సంబంధించి ఉన్న బిజినెస్ అసెట్ని తీసుకొచ్చి పర్సనల్ పర్పస్ కోసం వాడుకుంది, ఎందుకంటే ఆర్కిటెక్చురల్కి సంబంధించి ప్లాన్స్ ఏవైతే ఉంటాయో, క్లయింట్స్కి ఇవ్వాల్సిన ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్స్ని ప్రింట్ చేయడం కోసం వాళ్ళ ఎక్స్ లిమిటెడ్ యొక్క బిజినెస్ అసెట్స్, అంటే ప్రింటర్ ఏదైతే ఉందో అలాంటి ప్రింటర్ని వై లిమిటెడ్ యూజ్ చేసుకుంది అనమాట. అంటే వేరే కంపెనీ యొక్క బిజినెస్ అసెట్స్ని వై లిమిటెడ్ యూజ్ చేసుకుంది. సో ఇక్కడ జిఎస్టీ ఈస్ అకౌంటబుల్ ఆన్ ద యూజ్ ఆఫ్ ప్రింటర్ బేస్డ్ ఆన్ ఇట్స్ కాస్ట్. సో ఇక్కడ జిఎస్టీ పే చేయాల్సి వస్తే
ఆ ప్రింటర్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రింటర్ కొన్నప్పుడు ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ మీద జిఎస్టీ పే చేయాలి. ప్రొవైడెడ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది యూజ్ చేసుకుంటాం. హౌఎవర్ ఎక్స్ లిమిటెడ్ చూస్ నాట్ టు క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ద ఎసెట్ పర్చేస్డ్. సో ఇక్కడ ఎక్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే ప్రింటర్కి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోలేదన్నమాట. క్లెయిమ్ చేసుకోలేదు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోలేదు. సో జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, వై లిమిటెడ్ యూజ్ చేసుకున్నా సరే. ద యూజ్ ఆఫ్ ద అసెట్ బై అనదర్ పర్సన్ విల్ నాట్ అట్రాక్ట్ జిఎస్టీ. నెక్స్ట్ వేరే టాపిక్ అనమాట, బిజినెస్ డిస్కంటిన్యూడ్. సో ఇప్పుడు దాకా ఏంటి, బిజినెస్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసిన ఆర్ బిజినెస్ అసెట్స్ పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నా ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది చూసాం. అంటే ఏంటి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకుంటే జిఎస్టీ పే చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకోకపోతే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నా ఆర్ కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరిగినా సరే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నారా లేదా. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే జిఎస్టీ కూడా పే చేయాలి. ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది బెనిఫిట్ అనమాట, ట్యాక్స్ తగ్గడం కోసం. ఆల్రెడీ పర్చేస్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ని సేల్ జరిగినప్పుడు, వేరే అసెట్స్కి సంబంధించి సేల్ జరిగినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోవడం. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకొని కన్సిడరేషన్ రాలేదు, నో కన్సిడరేషన్ ట్రాన్సాక్షన్, నేను జిఎస్టీ పే చేయను అని చెప్తే కుదరదు అనమాట. సో ఏం చూస్తారంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నారా లేదా. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే జిఎస్టీ పే చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోకపోతే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టాపిక్స్ అన్నీ మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బిజినెస్ డిస్కంటిన్యూడ్. అంటే ఏంటి, బిజినెస్ అనేది ఎండ్ అయిపోయింది. సో అంటే ఏంటి, మన కంపెనీ అనేది క్లోజింగ్ పొజిషన్కి వచ్చేసింది, మన కంపెనీని క్లోజ్ చేస్తున్నాం, బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. సో అప్పుడుకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి, అప్పుడు సప్లై ఆఫ్ గూడ్సా సర్వీసెసా ఏంటి, అవన్నీ కూడా మన నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈ క్లాస్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.